బ్యాంకులో భద్రపరిచేందుకు వెళ్లి పోగొట్టుకున్న 9 తులాల బంగారు ఆభరణాల బ్యాగును నల్గొండ జిల్లా విజయపూర్ టౌన్ పోలీసులు గంటల వ్యవధిలో కేసును ఛేదించి బాధితురాలకు అప్పగించారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ పైలాన్ కాలనీకి చెందిన కొమ్మూరు రాహేల్ అనే మహిళ స్థానిక ఎస్బీఐ బ్యాంకులో బంగారాన్ని భద్రపరిచేందుకు వెళ్లింది. బ్యాంకులో మంచినీళ్లు తాగే క్రమంలో తన వద్ద తెచ్చుకున్న బంగారు ఆభరణాల బ్యాగ్ కనిపించకుండా పోయింది. కంగారు పడ్డ బాధితురాలు విజయపూర్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా బంగారు ఆభరణాల బ్యాగును ఎత్తుకెళ్లిన మహిళను గంటల వ్యవధిలోనే గుర్తించి బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు చేతుల మీదుగా బాధితురాలికి నగలు అందజేశారు. ఆభరణాలు పట్టుకునేందుకు కృషి చేసిన విజయపూర్ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీను నాయక్ అతని సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఎవరైతే మహిళ తీసుకున్నారో మెన్సీరియా అంటే నేరం చేయాలనేటటువంటి ఉద్దేశం ఆమెకు ఉందా లేదా అనే దాని మీద పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది. అనుకోలేదు సార్, నాకు ఇంత తొందరగా నాకు నా వస్తువు నాకు దొరుకుతుంది. థ్యాంక్ యూ. జాగ్రత్త మరి. సరే సార్, సరే సార్. థ్యాంక్ యూ. పుస్తకాలు సార్, నల్లపూసల గొలుసు సార్, చంద్రహారం సార్, ఇవన్నీ చిన్న చిన్న అన్ని ఉన్నాయి. చూడండి, చిన్న ఉన్నాయి సార్, 6 జతలు ఉన్నాయి సార్. హ్యాపీ సార్, చాలా హ్యాపీ సార్. పోలీసు వారు మరి ముఖ్యంగా బ్యాంక్ వెళ్ళిన తర్వాత బ్యాగు పక్కన పెట్టుకొని నేను మాట్లాడుతున్నాను. ఈ క్రమంలో అది ఎప్పుడు జారిపడిందో నేను చూసుకోలేదు సార్. తప్పన ఇక తర్వాత బ్యాగ్లో వెతికి చూస్తే అరే ఏమీ కనపడలేదు. కనపడకపోతే వెంటనే వెతికాను, ఎక్కడ దొరకలేదు. చుట్టుపక్కల చూసుకున్నాను, దొరకలేదు. ఇక వెంటనే నేను పోలీసు వాళ్ళని ఆశ్రయించాను సార్. వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు నాకు అండ ఉండి నాకు అన్ని విధాలుగా కోఆపరేట్ చేసి 24 అవర్స్లో నా గోల్డ్ నాకు అందించారు. అందించడం అంటే ఇన్ఫర్మేషన్ నాకు అందించారు సార్. ఈ మంత్ 23rd కొమ్ము రోహిత్ కుమారి అనేటటువంటి ఒక గవర్నమెంట్ టీచర్ నాగార్జున సాగర్లో ఉంటారు. ప్రస్తుతం ఈమె నల్గొండలో ఉంటూ ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. ప్రస్తుతం నల్గొండలో ఉంటూ హాలియాలో పనిచేస్తూ ఉంటారు ఆమె. సో ఆమె తన ఈ వ్యక్తిగత పని మీద కేవైసీస్ అప్డేట్ చేయడానికి మార్నింగ్ అవర్స్లో సాగర్కి ఎస్బీఐకి రావడం జరిగింది. ఆ వచ్చిన క్రమంలో ఆమె తమ దగ్గర కొంత గోల్డ్ ఉంటే ఆ గోల్డ్ డిపాజిట్ చేద్దాం బ్యాంక్లో అనే ఉద్దేశంతో ఆ గోల్డ్ తీసుకొని వచ్చినారు. సో అక్కడ ఈ గోల్డ్ ఆమె డిపాజిట్ చేసి ఆమె కేవైసీస్ అప్డేట్ చేయించే ప్రయత్నంలో ఆమె బ్యాగ్లో ఉన్నటువంటి అందాజా 9 తులాస్ గోల్డ్ ఉన్నటువంటి కవర్ మిస్ అయిపోయింది. సో ఆమె బ్యాంక్ అంతా వెతికిన తర్వాత ఈవినింగ్ అవర్స్లో నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఈ రాజేశ్వరి అనే మా రిసెప్షన్ ఆఫీసరు ఆమెను రిసీవ్ చేసుకొని ఆమెతోటి పూర్తి విషయాలు మాట్లాడిన తర్వాత ఇటు విషయం ఎస్ఐ గారికి సిఐ గారికి చెప్పటం, ఇమ్మీడియట్గా దానికి సంబంధించినటువంటి కేసు నమోదు చేసుకొని నాకు చెప్పారు. ఆ తర్వాత జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు దీంట్లో కొన్ని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఇమ్మీడియట్గా ఆ బ్యాంక్లో ఉన్నటువంటి మొత్తం సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే మాకు దాంట్లో ఒక మహిళ ఆ కవర్ని తీసుకొని వెళ్ళటం బ్యాంక్ నుంచి మాకు కనిపించింది. అది ఆ తర్వాత ఇమ్మీడియట్గా ఆ మహిళ యొక్క ఏటీఎం ట్రాన్సాక్షన్స్ని బట్టి ఆమెను ఐడెంటిఫై చేసి ఆమె వద్ద నుంచి ఈ 9 తులాల గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా పోలీస్ వారు ఇమ్మీడియట్గా ఆల్మోస్ట్ విత్ ఇన్ 24 అవర్స్ ఈ 9 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ సీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మాకు ఆ బ్యాంక్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజు తర్వాత ఈ పిటిషనర్ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఆమెని రిసీవ్ చేసుకొని ఆమె దగ్గర విషయాలన్నీ కూడా చాలా నీట్గా అన్నీ ఆమెని కూల్గా ఉంచి ఆమె దగ్గర తీసుకోవటం, అదేవిధంగా ఎస్ఐ గారు సిఐ గారు ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావటము, ఈ స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇమ్మీడియట్గా వర్కౌట్ చేయడం వల్ల ఈరోజు ఒక గవర్నమెంట్ టీచరు ఆమె హెల్త్ బాగాలేదు, ఆమెకు సంబంధించిన 9 తులాల గోల్డ్ కూడా మేము రికవరీ చేయడం జరిగింది. ఆమె కూడా ప్రస్తుతం మాతోటే ఉన్నారు ఇక్కడ. ఆమెకి ఈరోజు ఈ గోల్డ్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. కోర్టు ప్రాసెస్ గురించి మళ్ళీ ఆమె దగ్గర మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ.